చెప్పండి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. సో అనేక ఆరోపణలు చేయడం జరిగింది అభ్యర్థి మీద, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది జూబ్లీహిల్స్ ప్రజలు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలు అనేటివి, దుష్ప్రచారం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయం అనేటటువంటిది ప్రజలు తిరస్కరించారు. ఎందుకనంటే ఒక లెక్క రాలేరు. వాళ్ళు సెంటిమెంట్ని నమ్ముకున్నారు, మేము డెవలప్మెంట్ని నమ్ముకున్నాం. వాళ్ళు అబద్ధాలను నమ్ముకున్నారు, మేము అభివృద్ధిని నమ్ముకున్నాం. తర్వాత వాళ్ళు బుల్డోజర్లు అన్నారు, మనమేమో లెట్స్ బిల్డ్ అని అన్నాము. సో ఇవన్నీ వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి మా యొక్క ఆలోచన విధానానికి చాలా తేడా ఉండే. ఈ 2 సంవత్సరాలలో మేము చేసినటువంటి సంక్షేమాలు మేము చెప్పగలిగినాం. వాళ్ళేమో మేనిఫెస్టోలో మేము ఇంకా ఇయ్యలేనటువంటి అంశాలతోటి బాకీ కార్డ్ అని చెప్పి జనాల మధ్యలోకి పోతే, మరి మీరు 10 ఏళ్ళు చేసిన దోకా సంగతి ఏందని చెప్పి జనాలు కూడా కర్రుని ఎర్ర కాల్చి వాతెట్లా పెట్టినో మన అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాలతోటి అధికార పక్షం మీద కుట్రలు చేసేటటువంటి దానికంటే ఒక బాధ్యతగా ప్రతిపక్షం అయి ఉండి నిజంగా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అడ్రస్ చేసుకుంటా మీరు ప్రశ్నించండి. ముఖ్యమంత్రి గారు కూడా నేను అదే మాట అన్నారు, మీరు ప్రశ్నించండి, పనులు జరగకపోతే నిరసనలు చేయండి, ఇంకా కాకపోతే బల్లగుద్ది అసెంబ్లీలో కొట్లాడండి. అంతే తప్ప ఈరోజు లేనిపోని అబద్ధాలతోటి తెలంగాణ ఖ్యాతి దిగజార్చేటట్టుగా, తెలంగాణ మనుషులంటేనే అబద్ధాలనే నమ్ముకొని వీళ్ళు ముందుకు పోతారు అనేటటువంటి దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతే తీసుకొని పోతా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు పద్ధతి మార్చుకుంటే బాగుంటారు, లేకపోతే ఇది సిట్టింగ్ సీటే కదా పీకింది వాళ్ళని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా జరిగినటువంటి నష్టం ఏమైనా ఉందా? నష్టం ఏం లేదు. మేము కంటోన్మెంట్ అయినా వాళ్ళ సిట్టింగ్ సీటే పీకినాం, మా జెండా పాతినాం. ఈరోజు జూబ్లీహిల్స్ అయినా సిట్టింగ్ సీట్ వాళ్ళది పీకినాం, మా జెండా పాతినాం. కేవలం నైతికంగా గెలుపు బీఆర్ఎస్ పార్టీదే, డబ్బు బలం కావచ్చు, అధికార దుర్వినియోగం పెద్ద ఎత్తున జరిగింది, రౌడీయిజం అనేది పెద్ద ఎత్తున జరిగింది. ఈ నైతికంగా గెలుపు మాదే అంటూ అభ్యర్థి కావచ్చు కేటీఆర్ నేను చెప్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు సామాన్యులకు కూడా తెలుసబ్బా డబ్బు బలం ఏమనుకుందో. సీఎం గారు రోడ్ షో చేస్తే రోడ్ షో లెక్కనే ఉంటుంది, కానీ కేటీఆర్ రోడ్ షో చేస్తే స్టేజ్ షో లెక్క ఉంది. డీజే లైట్లు, డిస్కో పాటలు, తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు, ఆర్భాటాలు. మీరు అందరికి తెలుసు, నాకంటే బాగా ఇంకా క్షేత్రంలో మీరు అందరూ ఉండరు, మీ అందరికి బాగా తెలుసు కదా. రోడ్ షో లెక్క ఉండనేనా? పెద్ద పెద్ద స్టేజ్లు, పెద్ద పెద్ద లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, ఏడికి పోయిన ఎల్ఈడి స్క్రీన్లలోనే ప్రచారాలు, హంగులు, ఆర్భాటాలు. ఇక మద్యం అనేటటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేటెంట్ కాబట్టి వాళ్ళు వాళ్ళ పేటెంట్లను కాపాడుకుర్రు అని అనుకుందాం. జూబ్లీహిల్స్ ఓటమితో బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పతనం అసెంబ్లీ ఎన్నికలతోటే స్టార్ట్ అయింది. 10 సంవత్సరాల అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క అహంకారాన్ని దిగకపోతే ప్రజలు బుద్ధి చెప్పి అసెంబ్లీలో వాళ్ళకి స్థానాలు లేకుండా చేస్తే ఈరోజు అధికారానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ తర్వాత కూడా బుద్ధి మార్చుకోకపోతే పార్లమెంట్లో కూడా గుండు సున్నా ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మార్చుకోకపోతే ఎమ్మెల్సీలలో అసలు అభ్యర్థి లేకుండా చేసిర్రు. ఉప ఎన్నికలో తీవ్రంగా వాళ్ళు ఉంటున్నటువంటి అభ్యర్థులను కూడా పక్కకు కూడా వెక్కేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. అయినా బుద్ధి మార్చుకోకపోతే ఈసారి పార్టీ ఉనికి లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళ ప్రచారంలో కూడా ప్రధానంగా వాడిని కూడా ఏదైతే 6 గ్యారెంటీల అంశం అమలు కాలేదని, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనేదే కేటీఆర్ ఎక్కువ శాతం ప్రచారంలో ఉపయోగించిన మాటలు. ఇప్పుడు ఈ రిజల్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే 6 గ్యారెంటీలకి తృప్తిగానే ఉన్నారనుకోవచ్చు ప్రజలు. ఇప్పుడు సింపుల్ ఒకటే ప్రశ్న వేసిండ్రు జూబ్లీహిల్స్లో, నేను కూడా ఒక అడిగి పోయినా సాబ్. ఇప్పుడు వాళ్ళు ఈరోజు వచ్చి మీరు చేసిరు చేయలేరు అని అంటారు. వాళ్ళకు 10 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చినాం. అటు సన్న బియ్యం ఇస్తా అన్నాడు, కనీసం సన్న బియ్యం ఇవ్వలే. 45 ఏళ్ళలో నాకు రేషన్ కార్డు రాలే, ఈరోజు మీరు వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు మన అందరికీ గుర్తుండాలి. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తింటారు, ఒకటే బియ్యం తినాలి. ఎవడో వచ్చి మన మీద పెత్తనం చేయడంతో మన తెలంగాణలో దొడ్డు బియ్యం తినేటటువంటి పరిస్థితి ఉంది అని అన్నాడా లేదా? మరి తెలంగాణ వచ్చినాక అధికారంలోకి టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలన చేసిన తర్వాత కూడా మరి ఎందుకు పేదోళ్ళ నోట్లకి సన్నబియ్యం ఇవ్వలేకపోయినాం అనేటటువంటి దానికి వాళ్ళు జవాబు చెప్పగలిగిరా? కానీ మనం వచ్చినాక 2 ఏళ్లలో సన్నబియ్యం ఇవ్వగలిగినాం కదా, పేదోళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం కదా, 500కే సిలిండర్ ఇవ్వగలిగినాం కదా, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వగలిగినాం కదా. మరి ఇవన్నీ ఎవరు చేసిండ్రు? ఇవన్నీ సంక్షేమాలు నేను చెప్పేటిది. ఇవన్నీ పక్కకేసి అభివృద్ధి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. మహానగరంలో మనం ఉన్నాం, 10 ఏళ్లలో వాళ్ళు వస్తే మోకాల దాకా ఉంటున్నటువంటి నీళ్ళు సెక్రటేరియట్ కాడికి పోతే ఈరోజు కుత్కెళ్ళ దాకా వచ్చేటటువంటి పరిస్థితికి వచ్చినండే. అటు మైత్రివనమే తీసుకోండి పోనీ, అంటే అదే నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే. వాళ్ళు ఉన్నప్పుడు కనీసం సమస్యకు పరిష్కారం దొరికిందా? ఒక 10 mm వర్షం పడితే నగరం మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉండే.
అసొంటిది ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏమన్నా నీళ్ళు నిలబడుతున్నటువంటి కనిపిస్తున్నాయా? చిత్తశుద్ధి ఉండాలంటున్నా నేను. మెట్రో కనీసం ఒక అడుగు ఎక్స్టెన్షన్ అయిందా? ఎందుకు తెలంగాణ కాదు ఉమ్మడి ఏపీలో ఉంటున్నప్పుడు మొదలుపెట్టినటువంటి మెట్రో ఆ రోజు దేశంలో 2వ స్థానంలో ఉండే మన మెట్రో ఈరోజు 9వ స్థానానికి పడిపోయినటువంటిది ఎందుకు వచ్చింది? ఎందుకు ఎక్స్టెండ్ చేసుకోలే? నగరం పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు పెరగాలి కదా. దాని తగ్గట్టు బీఆర్ఎస్ ఎందుకు పని చేయలే? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనే తప్ప నువ్వు కొత్తగా చేసింది ఏందో చూపెట్టి కేటీఆర్ అని మేము అడిగినాం. ఫస్ట్ కారణం వాళ్ళ అబద్ధాలను నమ్ముకోవడం, ఎప్పుడు చేసినటువంటి పనులు చేసినటువంటి చరిత్ర లేకపోవడం, అహంకారం తలకెక్కి ఇంకా ప్రవర్తించడం, ఇవన్నీ పక్కకి వేస్తే బుద్ధి మార్చుకున్నటువంటి ఆ మొండితనం ఏదైతే ఉందో అది ఉన్న రోజుల్లో రకంగా మాకు కూడా మంచిదే అనుకుందాం మేమైతే. అంటే రౌడీ గుండా అనే అంశం ఇప్పటికీ కూడా వాళ్ళు వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. రౌడీ గుండా అంటున్నటువంటి వ్యక్తిని ఈరోజు గుండెలో పెట్టుకున్నారు కదా. వాళ్ళు గుండా అన్నటువంటి వ్యక్తులనే జూబ్లీహిల్స్ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. సెంటిమెంట్ అనుకునేటటువంటి వాళ్ళని ఏం చేసిర్రు? వాళ్ళు కేవలం నేను చెప్తున్నా జూబ్లీహిల్స్లో సర్వేలతోటి సర్వైవ్ అయిదాం అనుకురు, కానీ ఎగ్జిట్ పోల్స్ వల్లనే ఎగ్జిట్ అయిపోయారు. ఇక రిజల్ట్ వచ్చిన తర్వాతనైతే నామరూపం లేకుండా పోయారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కొంతమంది మీద దాడి చేసారు కాంగ్రెస్ నాయకులు ఏదైతే రిజల్ట్ తర్వాత అని చెప్పి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారని. ఇప్పుడు మీరు అందరు కెమెరాలు పట్టుకొని పోయినరా బాడికి. ఒకటే గుర్తుపెట్టుకొని జూబ్లీహిల్స్ మొత్తం గొడవలు జరిగిన కాడల్లా మొత్తం స్థానికంగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి, స్థానికేతరులు అయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఎవడు బయటోడిడా? పాడి కౌశిక్ రెడ్డి ఎవరు? అక్కడ లోకలోడా? లేకపోతే అభ్యర్థి గారి పక్కన ఇంకొక సోదరి మని తిరిగింది కార్పొరేటరు, ఆమె స్థానికురాలా? ఎవరినన్నా తీసుకోండి. పల్లా రాజేశ్వరరెడ్డి స్థానికుడా? ఎవరు స్థానికుడు? కార్పొరేషన్ చైర్మన్ల కాడికి మొదలు పెట్టుకుంటే సుధీర్ రెడ్డి ఉండే ఎమ్మెల్యే, ఎర్రబల్లి దయాకర్ ఉండే, వీళ్ళందరూ ఎవరు స్థానికులు? ఆడేమన్నా ఓట్లుండి ఆడ ఉంటున్నోళ్ళ? నీకు నిజంగానే నీ పార్టీ కాడ అటో ఇటు అవుతుంది అనుకో, నీ కార్యకర్తలు అడ్డం పడుతుంటే జనాలు నమ్మేటోళ్ళు. వీళ్ళే బయటికి నుంచి పోయి గుంపులుగా పోయి బూత్లను మొత్తం హైజాక్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఇది కూడా ఎందుకు చేశారో నేను చెప్తా. 10 సంవత్సరాల సంది ఇట్లా చేసి గెలుచుకుంటూ వచ్చినటువంటి అలవాటు ఉంది. బై ఎలక్షన్స్ వస్తే ఇట్లా బుల్డోజ్ చేసో చేయడానన్నా గెలవచ్చు అనేటటువంటి నమ్మకం వాళ్ళకుండే. అధికారం కోల్పోయినాక కూడా ఆ గుండాయిజం అనేటటువంటిది వాళ్ళు మర్చిపోలే. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత బలం ప్రజల చేతిలోకి వచ్చింది అనేది వీళ్ళు మర్చిపోయారు. ఈపులు చింతపండు చేసి ఉల్టా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే ఒక్కొక్కరు చెప్పుకుంటలేడు, అది వేరే సంగతి. కానీ నేనేమంటున్నా అంటే ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల చేతికి మేము హక్కులు ఇచ్చినాము. ఇది ప్రజల యొక్క ఓట్లని మీరు వచ్చి బుల్డోజ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజలే మిమ్మల్ని తిప్పికొట్టినటువంటిది బుద్ధి తెచ్చుకుంటే మీరు కొంచెమన్నా బాగుపడతారు. లేదు ట్వీట్లెక్కనే చూస్తా. ఎందుకనంటే కర్మ ఇస్ బ్యాక్ అని అంటే ఆమె చెప్పింది అవును, ఎవరి కర్మ ఒకరిని ముంచినప్పుడు మనం కూడా అట్లనే మునుగుతాం అనేది ఆమె ఉద్దేశం. దాన్ని మేము కూడా రెస్పాండ్ అయినాం కదా. కర్మ ఇస్ బ్యాక్ కాదు, మళ్ళీ బ్యాక్ అయితేనే ఉంటుందని పెట్టినాం మేము కూడా. అవును అదే అబ్బా, నేనేం కవిత గారిని వెనకాల వేసుకొని వస్తున్నా ఇప్పుడు. నేనేమన్నా వెనకాల వేసుకొని అంశం అనేది ఇంకా వాళ్ళు మా ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. ఇంకా రిగ్గింగ్ చేయడం బట్టే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది అనేది వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు ఊర్లలోకి పోతే ఇంత పొడుగు మాట్లాడినవి ఏమేంద్ర నాయన గంత మేజార్టీ తోటి ఓడిపోయినా అని ఉంచుతారు కదా. ఉంచాలంటే కవరింగ్ స్టోరీ కోటి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. తూచు తొండి చేసిరు అని చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ఒక సాకు కావాలి కదా, వాళ్ళ ఓటమికి ఒక సాకు కావాలి. ఫైనల్ ఏం చెప్తారన్న? బీజేపీ చేసిన ఆరోపణల్ని కేవలం ఎంఐఎం గెలుపుగానే చూస్తాం జూబ్లీహిల్స్ లో, అది కాంగ్రెస్ పార్టీ గెలుపు అయితే అసలే చూడమని మాట్లాడుతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, విషపూరితమైనటువంటి ప్రచారాలకి పూనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా, విధ్వంసకరమైనటువంటి వాతావరణం రగిలించాలని కోరుకుంటున్నటువంటి బీజేపీ అయినా తెలంగాణ జాతి ఒప్పుకోదు. తెలంగాణకి అబద్ధాలన్న పడదు. కుట్రలు చేసి మనుషులని తొక్కేసేటటువంటి కుట్రలను పసిగడతారు, అవి కూడా పడవు. ఎందుకనంటే పిల్లల మధ్యలో విధ్వంసం చేస్తాం. ఈ బండ్లకి మాట్లాడి ప్రచారాలు చేసేటటువంటి లీడర్ కొడుకులు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే అది కొట్లాడమంటారో దాంట్లో పాల్గొనంగా చూసిరా? నా తెలంగాణ యువత తెలివైనటువంటి వాళ్ళు, విఘ్నులు. అట్లాంటి రాజకీయాలు ఎత్తుగడలు అనేటటువంటిది వేరే రాష్ట్రాలలో నడుస్తుందేమో, బీజేపీ అధికారంలో ఉన్నకాడ, కానీ తెలంగాణలో నడవవు. అట్లాంటివి మేము ఎంటర్టైన్ చేయము. ఎందుకనంటే ఈ జాతి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోనికే ఆత్మ బలిదానాలు చేసుకుందే తప్ప ఎవడో రాజకీయ స్వలాభం కోసము ఒకరికొకరు చిచ్చులు పెట్టి కొడక సావండి అనేటటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి
వాతావరణం రగిల్చేటటువంటి బీజేపీ కుట్రలకు మాత్రం ఎట్టి పరిస్థితులలో నా తెలంగాణ యువత పడదు. ఇది నేను హెచ్చరిస్తా ఉన్నా. మళ్ళీ కూడా అట్లాంటి దానికి పునరావృతంగా మీరు మళ్ళీ కూడా చేసే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి అయితే ఆల్రెడీ మీది అంతకంటే అధ్వానంగా ఉంది. కానీ నేను చెప్తున్నా ఇంకా ఘోరంగా అవుతుంది మీ పరిస్థితి కూడా.